మీరు ప్రజా గాయకుడిగా ముందు తరానికి ఏం చేయబోతున్నారన్న మీరు? 2019లో నేను చెప్పాను, ఎదిగే తరానికి నా పాట ఎరువుగా మారాలి. వరిసేనుకు పిండేస్తారు చూసినావా? ఓకే. చెట్లకు పిండేస్తే తొందరగా పెరుగుతాయి, మంచిగా కాత కాస్తాయి. ఎరువు అంటారు దాన్ని. అవును. పిండి అంటే ఇప్పుడు ఉదాహరణకు పశువులు పేడ ఇట్లా ఉంటది కదా, ఎరువు అంటారు దాన్ని. అట్లాంటి ఎరువును అంటే నేచురల్ ప్రకృతి ఎరువును, అర్థమైంది కదా? అర్థమైంది. ప్రకృతి ఇచ్చినటువంటి ఎరువును వేస్తే పంట తొందరగా ఎదుగుతుంది ఈ మందులకు ఇట్లాంటి కంటే. అంటే ఎదుగుతున్న తరానికి నా మాట పాట స్ఫూర్తి నింపాలనేది నా కాన్సెప్ట్. ఎదిగే తరానికి 50 ఏళ్ళు నిండోనికి నేనేం మార్చేది ఏముండదు కదా. 50 సంవత్సరాలు నిండినోడిని వాడు ఆల్రెడీ అన్ని అలవాట్లతో నిండి ఉంటుంది. నేను కొత్తగా మందేసి బాగు చేయలేను, ఆల్రెడీ రోగాలు ముదిరి ఉంటాయి. ఈ ఎదుగుతున్న పిల్లలైతే వాడిని ఏటంటే అటు మనసొచ్చు అనసొచ్చు, వాడిని ఎదుగుదలకు మనం మెంటల్గా వాడిని ప్రిపేర్ చేయొచ్చు, ఈ లక్ష్యం వైపు నడవాలని ప్రిపేర్ చేయొచ్చు. అందువల్ల నా పాట మాట ఓ ప్రజా గాయకుడిగా భవిష్యత్తులో నేను మళ్ళా ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర మళ్ళీ త్వరలో ఈ రాష్ట్రమంతా తిరగబోతా ఉన్నా. ఏపూరి జ్ఞాన చైతన్య యాత్రతో రాష్ట్రమంతా మళ్ళీ నేను తిరగబోతా ఉన్నా, ఈ రాష్ట్రమంతా పర్యటిస్తాను. లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేస్తాను నేను. వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇది చెప్పబోతున్నాను. ఓకే అన్న, మీరు గతంలో 1000 డప్పులు 1,00,000 గొంతులు అనే ఒక ప్రోగ్రామ్ లో కూడా మీరు చాలా యాక్టివ్ ఉండే మందకృష్ణ మాదిగ గారితో. 1,00,000 డప్పుల్లో. సో ఇప్పుడు ఎట్లా ఉందన్న మందకృష్ణ మాదిగ గారితో మీ అనుబంధం ఎట్లా ఉంది? బాగుంది. నా కృష్ణన్న నా అభిమాన నాయకుడు, కృష్ణన్న నా ఆత్మగౌరవానికి ప్రతీక, కృష్ణన్న అభిమాన నాయకుడు, గొప్పోడు. ఈ మధ్య కాలంలో మీరు ఇద్దరు కలిసిన సిచ్యువేషన్ అయితే చూడలేదు మేము. కలుస్తూనే ఉంటాం, అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం, చాలా బాగా కలుసుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం, మంచిగా మాట్లాడుకుంటాం. అది ఆ ప్రేమలు అట్లా ఉంటాయి. రాసా అనేది కూడా అద్భుతమైన పాటలు. అదే పాడాలన్న మా కోసం, వినాలని మాకు కూడా. 1,00,000 డప్పులు 1000 గొంతులు ఎయ్యర దండోరా, ఎయ్యర దండోరా, న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా, మోగించర దండోరా. ఇంటికొక్క డప్పు మోగాలెం, ఊరుకొక్క బస్సు గదలాలెం, నీ లక్ష్య సాధనలోనా నీవు ముందే ఉండాల్రో, ఊరును వాడను ఏకం చేసి యుద్ధం చేద్దాం రో. 1,00,000 డప్పులు 1000 గొంతులు ఎయ్యర దండోరా, ఎయ్యర దండోరా, న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా, మోగించర దండోరా. నిజంగా ఏపూరి సోమన్న ఏజెండా ఏంటన్నా అసలు? ఏపూరి సోమన్న ఏజెండా ఏంటన్నా, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం నిలబడాలి, చట్టసభల్లోకి వెళ్ళాలి. ఎప్పుడు తీరుతుంది అన్న చిరకాల కోరిక? ఎప్పుడు తీరుతుంది? ప్రజల సమస్యలు పరిష్కరించాలి, చట్టసభల్లోకి వెళ్ళాలి. ఒక్క సంతకం పెడితే పేదల జీవితాలు మార్చే జీవితం కావాలి. ఎప్పుడు సోమన్నగా నా జీవితం నేను బతకడం నాకు సమస్య కాదు, చాలా హ్యాపీ లైఫ్, చాలా అద్భుతంగా బతకగలుగుతా, అద్భుతంగా బతుకుతా. రేపు ఫ్యూచర్ నాదే ఇంకా 5-10 ఏళ్ళలో చాలా అద్భుతంగా ఉంటుంది. నేనేమంటున్నంటే, ఏ రోడ్ల మీద ప్రశ్నించే గొంతులుగా బతుకుతున్నా మేము చట్టసభల్లోకి వెళ్ళినాడు ప్రజల సమస్యలు ఇంకా నేరుగా దగ్గర నుండి ఇన్ని రోజులు చూసినాం కదా, వాటికి పరిష్కార మార్గాలు సైన్ పెడితే అయ్యేటువంటి జీవితాలు మార్చొచ్చు అనేటువంటి ఒక లక్ష్యం కోసం. ఎప్పుడు సోమన్న ఏదో 100 కోట్లు ఎన్కేసుకొని ముందేసుకొని బతకాలనేది కాదు కాన్సెప్ట్. మనకున్న నాలెడ్జ్, మనకున్న జ్ఞానాన్ని కోట్లాది మందికి సేవలు అందించాలనేది మా కాన్సెప్ట్. అందువల్ల ఏపూరి సోమన్న గోల్ ఏంటి అంటే, ఏపూరి సోమన్న గజ్జగట్టి గలం విప్పి పాట పాడి మాట్లాడి కొట్లాడి ఇవన్నీ కూడా అంతిమంగా ఏంటి, ఈ అణగారిన కులాల ఈ అట్టడుగు వర్గాల గలం చట్టసభల్లోకి వెళ్ళాలి. చట్టసభల్లోకి వెళ్ళి అనేక మంది పేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల బిడ్డలకు మళ్ళీ తిరిగి సేవ చేయాలనేది నా లక్ష్యం. ఆ లక్ష్యంలోనే ఇవాళ, ఆ లక్ష్యం కోసమే ఇలా గజ్జగట్టి ముందుకొచ్చినాం, గలం విప్పడం చేసి. ఒక గోల్ అంటే ఉండాలి కదా మనిషికి. ఏంటి ఏడావుతావు నువ్వు అంటే, నా గోల్ గీడి వరకు రీచ్ కావాలనేది నా కాన్సెప్ట్. అక్కడి వరకు రీచ్ కావాలి. ఆ రీచ్ అయ్యే దానికోసం
ఆడుతా పాడుతా మళ్ళీ రాస్తా కోట్లాది మంది ప్రజల కోసం రాస్తూనే ఉంటా, పాడుతూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా, నిలదీస్తూనే ఉంటా. కానీ మనకు తోడో నీడో ఇచ్చేటువంటి ఒక దరిదాపు అనేది ఒకటి ఉంటది కదా, అలాంటి ఇచ్చేటువంటి గాడ్ ఫాదర్ ను వెతుక్కుంటాం. ఆ గాడ్ ఫాదర్ చేయబట్టుకునే చట్టసభల్లోకి వెళ్తాం. ఇది జరగబోయే ఫ్యూచర్. ఓకే, నిజంగా చాలా మంది కవులని కళాకారులను చూసాం, విన్నాం. అందశ్రీ గారి గురించి కూడా విన్నాం, చాలా విన్నాం. మన జయ తెలంగాణ రాసింది, పాడింది ఆయనే. సో ఆయనని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఇప్పటివరకు సమాధి కట్టలేదు అనేసి కూడా ఒక చర్చ జరుగుతుందన్న అందశ్రీ గారిది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అందశ్రీ గారు సమాధి కట్టలేదు అనే చర్చ జరుగుతుంది. నిజం, సమాధి కడతారు. దానికి ఒక కోఆర్డినేషన్ టీము, దానికి సంబంధించి ఒక బ్యాచ్ ని ఏర్పాటు చేశారు. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. అయితే సెట్ అవుతుంది, ఒకటి చేసుకుంటూ వస్తారు కదా. రాత్రి ఇట్లా అయిపోతుందా? ప్రభుత్వం విధి విధానాలు అన్నప్పుడు ఎన్నో పనులు ఉంటాయి కదన్నా. నాకు కూడా టైం ఉన్నది, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎలా జయ హే తెలంగాణ పాఠం రాష్ట్ర గీతంగా మార్చిన చరిత్ర ఉంది. అద్భుతంగా జరుగుతుందన్న, అట్లా ఏం లేదు. మనం విమర్శనాత్మక అన్ని నెగిటివ్ గానే ఎందుకు ఆలోచించాలన్నా, చేసుకుంటూ వస్తుంటారు కదా ఒకటి. సో అందశ్రీ గారి ఒక పాట మా ఆడియన్స్ కోసం. చాలా గొప్ప పాటలు ఆయన పాటలు అంటే ప్రతి పాట నాకు ఇష్టమైనటువంటి పాట. జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి, జంజామారుత జన నినాదమై జే గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం. కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జన గర్జనల జడివానం జై బోలో తెలంగాణ, నిలువెళ్ళ గాయాల వీణా. దేశముకులను దొరబు స్వాముల గడీల నుండి ఉరికించాం, రజాకారులను తరిమి కొట్టి నైజాముకే గోరిని గట్టేశాం. రోషం గుండెలు రోకలి బండలు ఎగిసిన పిడికిలి ఒడిసెల రాళ్ళు వేలకు వేల బలిదానాలతో వీరులు ఒరిగిన దారుల్లో జై బోలో తెలంగాణ, జనగర్జనల జడివానం జై బోలో తెలంగాణ, నిలువెళ్ళ గాయాల వీణా. వావ్, సూపర్ అన్న. అండ్ గద్దర్ గారి గురించి అన్న మీ మాటలో. గద్దర్ గారు చాలా పాటలు రాశారు, పాడారు, చాలా మందికి స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. సో ఆయన లేని లోటు కనిపిస్తుంది మాకైతే. సో మీకున్న అనుబంధం ఎట్లా ఉంటుందని? నా ప్రాణం గద్దరన్న. ఈ బాడీ ఎంత ఒకరోకైతే గద్దరన్న ఇది హార్ట్ ఉండేది. ఆయనను చూడనప్పుడే దాదాపు 10-11 ఏళ్ళ ఏజ్ 12 ఏళ్ళ ఏజ్లో